హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈ చిన్ని లైఫ్లో. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మేము హీట్లెస్ కర్ల్స్ అనేసి చేస్తున్నామండి. ఇదైతే ఈ వీడియో అయితే అసలు ప్లాన్ చేసింది కాదు, అసలు ముందే ప్రిపేర్ అయిన వీడియో కూడా కాదునండి. అప్పటికప్పుడు అనుకొని నాకు మా అమ్మకి అసలు ఏం అర్థం కాక అర్ధరాత్రి పూట నిద్ర పట్టకుండా ఉంటే సరే ఒకసారి ఇలా ట్రై చేద్దాము అనేసి అప్పటికప్పుడు అనుకొని జుట్టు తడుపుకొచ్చేసి కర్ల్స్ అనేది చుడుతున్నాం. సో ఈ కర్ల్స్ చుడుతున్నంతసేపు నాకైతే నవ్వు వస్తుంది, ఏంది మా అమ్మ జిలేబీలు చుడుతుంది నా జుట్టుతోటి అనేసి. అది వన్స్ చుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లుక్ని చూసేసి ఎంత నవ్వుకున్నాం తెలుసా. నాకైతే ఐన్స్టీన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మీరే చూడండి, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఐన్స్టీన్ లాగా కనిపిస్తున్నానా? చూడండి ఒకసారి. సో ఓవరాల్గా హెయిర్ మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఇదన్నమాట, ఇలా కనిపిస్తుంది. ఎలా ఉంది? నాకైతే నవ్వు వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ డే మార్నింగ్ కలుద్దాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో నాకైతే నైట్ మొత్తం అసలు నిద్రే పట్టలేదు, ఎందుకంటే ఆ క్లిప్స్ అన్నీ గుచ్చుకుంటున్నాయి. సో నేను నా లైఫ్లో ఫస్ట్ టైం జుట్టుని కర్ల్స్ చేస్తున్నానండి, అది హీట్లెస్ కర్ల్స్. సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అవుట్పుట్ కోసం, అందుకే నాకు అసలు అది గుచ్చుకుంటున్నా సరే నేను ఆ పెయిన్ కోర్చుకొని ఉన్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క క్లిప్ తీస్తున్న కొద్దీ నాకు నవ్వు వస్తుంది. నాకు ఒక పక్క ఎగ్జైట్మెంట్, ఒక పక్క ఆ ఎక్స్ప్రెషన్స్ ఏం అర్థం కావట్లేదు. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క డైమండ్ అనమాట. సో వన్స్ ఈ క్లిప్స్ అన్నీ తీయడం స్టార్ట్ చేస్తున్న తర్వాత నేనేం రియలైజ్ అయ్యాను తెలుసా అండి. సో మీరు ఎంతమంది డమరుకం మూవీ చూశారు? డమరుకం మూవీలో విలన్ గుర్తున్నాడా? అసురుడు, అందకాసురుడు. నాకు కూడా నా జుట్టును చూసేసి నేను అలా కనిపిస్తున్నానని అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి. అసలు ఆ జుట్టును చూస్తుంటే నాకైతే నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇలాంటివి ఏమన్నా టెక్నిక్స్ హీట్లెస్ కర్ల్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటివి ఏమన్నా టిప్స్ మీకు తెలిసినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అవి ట్రై చేస్తాను మీకోసం. అది కూడా ఒక వీడియో తీసేసి పోస్ట్ చేస్తాను, ఓకేనా? నాకైతే ఈ క్లిప్స్ తీస్తున్నంతసేపు టెన్షన్ అండి, ఎలా ఉంటుందో ఏమో అనేసి. ఎందుకంటే మా ఆఫీస్ వాళ్ళందరితో కలిసి హోలీ ఈవెంట్కి వెళ్ళాలనేసి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇక్కడే. సో అందుకే ఒక పక్క చూడండి, ఒక్కొక్క క్లిప్ తీస్తున్న కొద్దీ నాకైతే టెన్షన్ ఎక్కువైపోతుంది, ఎలా వస్తుందా ఏంటా అనేసి. మీరే చూడండి, నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమవుతాయి. అండ్ నేను మీకు అక్కడ థంబ్నెయిల్లో మెన్షన్ చేశాను కదండి, నేను చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యకండి అనేసి. ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు హీట్లెస్ కర్ల్స్ చేద్దాం అనుకున్న వెంటనే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా హెయిర్ తడుపుకొచ్చేసి ఆ హెయిర్తో రోల్స్ అనేది ట్రై చేసామండి. దానివల్ల ఏమైందనంటే మార్నింగ్ లేచేసరికి హెయిర్ అంతా ఫ్రిజీగా అయిపోయింది, చాలా రఫ్గా అయిపోయింది, అండ్ హెయిర్ డ్యామేజ్ కూడా అయిందండి. ఒకవేళ మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తుంటే ఫస్ట్ మీ హెయిర్కి మంచి ప్రికాషన్ తీసుకోండి. అంటే హెయిర్కి ఏమైనా సీరం అప్లై చేయండి, లేదంటే హెయిర్ సాఫ్ట్గా అవ్వడానికి ఏమైనా క్రీమ్స్ ఉంటే అవి అప్లై చేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్క జుట్టు పీకుతుంటే నా హెయిర్ అంతా లాస్ అయిపోయింది. సో ఇదండి ఓవరాల్ అవుట్పుట్. నాకైతే లిటరల్గా చెప్తున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పోయాయండి. నాకు నిజంగా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకైతే నిజంగా 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 నచ్చలేదు వీడియో. కర్ల్స్ అయితే వచ్చాయి కానీ అది చూడండి, అసలు నాకు నిజంగా నచ్చలేదు. మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇదైతే నేను అసలు ఎవరికి సజెస్ట్ కూడా చేయనండి. అండ్ ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ చిన్ని లైఫ్లో. బాయ్ బాయ్.